అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? చిట్టి కథ. గుళ్ళో పెళ్ళి. శేషయ్య ఆఖరు కూతురికి పెళ్ళి నిశ్చయమయ్యింది. గుళ్ళో పెళ్ళి చెయ్యటానికి అందరూ ఒప్పుకున్నారు. కానీ ఏ గుడిలో చెయ్యాలన్న విషయం ఏ ఇద్దరికీ అభిప్రాయం కలవలేదు. శేషయ్య తన ఊళ్ళో ఉన్న వెంకటేశ్వర స్వామి గుళ్ళో చేద్దామన్నాడు. పెద్ద కొడుకు హనుమతు పాసి హనుమంతుడి గుళ్ళో పెళ్లి జరగాలన్నాడు. శేషయ్య రెండో కొడుకు రామాలయంలోనని పట్టుబట్టాడు. శేషయ్య పెద్ద కూతురు అందరు దేవుళ్లకు ఆదిదేవుడు వినాయకుడి గుడిలోనే పెళ్లి చెయ్యమంది. ఈ కీచులాట చూసి పెళ్లి కూతురు పెళ్లి ముహూర్తం పెట్టే జ్యోతిష్కుణ్ణే అడిగి ఏ గుళ్ళో పెళ్లి చెయ్యమంటాడో తెలుసుకోండి అంది. జ్యోతిష్కుడు అందరి అభిప్రాయాలు విని పెళ్ళి ఏ గుడిలోనూ జరగటం అంత మంచిది కాదు. వెంకటేశ్వరుడికి ఇద్దరు పెళ్ళాలు. హనుమంతుడు గోటక బ్రహ్మచారి, వినాయకుడు బ్రహ్మచారి అని కొందరు, ఆయనకు ఇద్దరు పెళ్ళాలని కొందరు అంటారు. పోతే రాముడు అన్ని విధాలా మంచివాడే కాని అతన్ని పెళ్ళాడి సీత చూడండి ఎన్ని ఇక్కట్లు పడిందో, నిక్షేపంగా మీ స్వగృహంలో పెళ్లి చెయ్యండి అన్నాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక కథతో మీ ముందుకొస్తాను.